స్వాహాసి వై పితృగణస్య చ తృప్తిహేతు. చాలా గొప్ప మాట. ఏదో అమ్మవారిని ప్రశంసిస్తున్నాము, ఇక్కడ స్తోత్రము అంత మాత్రము కాదు ఇది. దాంట్లో రహస్యం తెలియాలి మనకు. స్వాహాసి, స్వాహా నిన్న కూడా చెప్పాను. ఇది అన్ని చోట్ల చెప్తూ ఉంటాడు. అంటే ఓసారి చెబితే చాలదా అంటే చాలదు, నీకు మోగుతూ ఉండాలి. నేను అప్పుడు చెప్పాను కదా నువ్వు అంటే, ఏమోనండి మీరంతా చెప్పినప్పుడు నేనంత గ్రహించలేదని అని నాకు రిజిస్టర్ కాలేదండి అంటాడు. వాడు ఇంగ్లీష్ మాట పడితేనే వాడికి ప్రాణం వస్తుంది. నాకు రిజిస్టర్ కాలేదండి మీరు చెప్పారు కానీ అంటాడు. ఆ రిజిస్టర్ అయ్యేటట్టు చెప్పాలి, 1కి 4 సార్లు చెప్పాలి. స్వాహ అంటే యజ్ఞయాగాది క్రతు నిర్వహణము చేయి నాయన, చేస్తున్నవాణ్ణి ఆశ్రయించు, నువ్వు అందులో వెళ్ళు, కూచో, శ్రద్ధగా ఉండు, భక్తితో ఉండు, నీ ధనమును ఖర్చు పెట్టు. ఎందుకంటే సత్కార్యముల దగ్గర ధనం ఖర్చు కావాలి. నువ్వు ఎంత నీకు శక్తి ఉంటే అంతా పెట్టాలి. అందుకే శక్తి వంచన లేకుండా అని చెప్తుంటారు మన వాళ్ళు. శక్తిని దాచుకోకుండా నాకు అంత ఉన్నప్పుడు నేను ఇంతే ఉందండి అంటే అమ్మవారు తదాస్తు అన్నదనుకో ప్రమాదం, ఎక్కడో పడిపోతాడు. అందుకని ఉంటే ధారాళంగానే చెయ్యి, ఏమవుతుంది?